హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం సాంఘిక శాస్త్రం యొక్క చారిత్రక నేపథ్యం అయితే నేర్చుకున్నాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సోషల్ స్టడీస్ దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తానండి. ఫస్ట్ వీడియో అది ఎవరైనా చూడకుంటే చూడండి. అంటే సోషల్ మెథడాలజీకి ఆల్రెడీ ప్రీవియస్గా క్లాసెస్ అనేవి చేశానండి. ఎప్పుడు టెట్ ఆర్ డిఎస్కి ముందే, అంటే మనకు లాస్ట్ ఈ మంత్ అట్లా అయిపోయింది కదా, దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త వర్షన్ లాగా స్టార్టింగ్ నుండి అన్నీ కూడా లెసన్స్ కవర్ చేద్దామని వీడియో అయితే చేస్తానండి. ఇది టెట్ అలాగే డిఎస్సి రాసే వాళ్ళకి, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి, గురుకుల వాళ్ళకి చాలా యూజ్ అయ్యే క్లాసెస్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇక్కడ అంటే టైం తక్కువగా ఉంటుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఏ విధంగా రావచ్చు అనే దాని గురించి అయితే షార్ట్కట్గా ఇట్లా నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. సో సాంఘిక శాస్త్రం నిర్వచనాలు ఈరోజు వీడియో క్లాస్ ఏదంటే డెఫినేషన్స్ ఆఫ్ సోషల్ స్టడీస్ గురించి అయితే మనం క్షుణ్ణంగా అయితే వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఫస్ట్ మనకి ఇక్కడ కోడ్స్తో సహా మనం ఎలా గుర్తుంచుకోవాలి, దానికి చిన్న కోడ్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ విక్టోరియా స్కూల్ బోర్డు సాంఘిక అధ్యయన కమిటీ గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ సోషల్ స్టడీస్ దానికి ఒక నిర్వచనం అనేది ఇచ్చారు, ఒక డెఫినేషన్ అనేది. సో చిన్న వీడియో అండి, మినిమం ఒక 10-15 మినిట్స్ కూడా ఉండదు. ఈ విక్టోరియా స్కూల్ బోర్డు సాంఘిక అధ్యయన కమిటీ ఏం చెప్పిందంటే నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో మానవుని యొక్క జీవితమే సాంఘిక అధ్యయనం అనేసి సోషల్ స్టడీస్ మీరు యొక్క డెఫినేషన్ అండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విక్టోరియా స్కూల్ బోర్డు సాంఘిక అధ్యయన కమిటీ మనకు సాంఘిక అధ్యయనం గురించి ఏ విధంగా వివరించిందంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కోడ్ నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో, నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో మానవుని యొక్క జీవితమే సాంఘిక అధ్యయనం అని విక్టోరియా స్కూల్ బోర్డు సాంఘిక అధ్యయన కమిటీ అనేది తెలిపింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కోడ్ ఏంటి, నిర్ణీత కాలంలో నిర్ణీత స్థలంలో. ఇది గుర్తుంచుకోండి. ఇది కన్నా గుర్తుంటే మాత్రం మనకు ఆటోమేటిక్గా విక్టోరియా స్కూల్ బోర్డు. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్స్ కన్నా చూసుకుంటే జాన్ వి మైకల్స్ ఏమన్నారంటే మానవునిలో అతని తన భౌతిక సాంఘిక పరిస్థితులలో ఏర్పడిన అంతశ్చర్యలతో వ్యవహరిస్తుంది మానవ సంబంధాలు వివరిస్తుంది. జాన్ వి మైకల్స్ ఏం చెప్పారంటే మానవునిలో అతని తన భౌతిక సాంఘిక పరిస్థితులలో ఏర్పడిన అంతశ్చర్యలతో వ్యవహరిస్తుంది మానవ సంబంధాలు వివరిస్తుంది ఈ సాంఘిక శాస్త్రం అనేసి ఈయన వివరించారు. మరి ఇక్కడ మనము ఎలా గుర్తుంచుకోవాలనుకుంటే ఈ జాన్ వి మైకల్స్ ఇక్కడ ఉండే మాను, ఈ మానవ సంబంధాలు మానవ సంబంధాలని కోడ్తో మీరు గుర్తుంచుకోవాలి. మానవ సంబంధాలు అని వచ్చింది అనుకోండి, అప్పుడు వివరించేది ఎవరంటే జాన్ వి మైకల్స్ ఇలా గుర్తుంచుకోవాలండి. అండ్ థర్డ్ డెఫినేషన్ కన్నా చూసుకుంటే ఇది మనకు డిఎస్సి ప్రీవియస్ డిఎస్సిలో అడిగారు, ఇంతకుముందు ఈ డిఎస్సి కాదు. జేమ్స్ హెమ్మింగ్స్ ఈయన ఏం చెప్పారంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రము. చూడండి ఇక్కడ. మరి ఇక్కడ ఈయన జేమ్స్ హెమ్మింగ్స్ ఏమని చెప్పారు సాంఘిక శాస్త్రానికంటే చారిత్రకంగా అలాగే భౌగోళికంగా సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అనేసి ఈయన మనకు పేర్కొనడం అయితే. మరి ఇక్కడ గుర్తుంచుకోవాలన్న కోడ్ ఏంటంటే మూడింటిని కూడా మూడు యొక్క విషయాల గురించి దాని యొక్క అంతర్ సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది. అదే మనకు సోషల్ స్టడీస్. ఆ మూడు విషయాలు ఏంటి, చారిత్రకంగా అండ్ భౌగోళికంగా అండ్ సాంఘిక విషయాలు. ఈ మూడు యొక్క అంతర్ సంబంధాల గురించి అధ్యయనం చేస్తుంది అనేసి హెమ్మింగ్స్ అన్నారండి. హెమ్మింగ్స్ అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక. నెక్స్ట్ వన్ ఎంఫీ ముప్పట్ ఈయన ఏం చెప్పారు అంటే ఒక వ్యక్తి రసాయన గణిత శాస్త్రాల్లో దిట్ట కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమఖ్యమైన పౌరుడిగా జీవించలేడు అనేసి ఈయన పేర్కొన్నారు. ముప్పట్ ఏం పేర్కొన్నారంటే ఒక వ్యక్తి దేనిలో దిట్ట కావచ్చు, ఫిజిక్స్లో దిట్ట కావచ్చు అండ్ మ్యాథ్స్లో దిట్ట కావచ్చు, తనకి ఒక సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా ఉంటుంది, కానీ సహచరులతో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో సహచరుల పట్ల సరైన వైఖరి తనకి లేదనుకోండి, అప్పుడు సమఖ్యమైన పౌరుడిగా జీవించలేడు. సో జీవించాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి, తన సహచరుల పట్ల
తన యొక్క వైఖరి అనేది బాగుండాలి, ఇలాంటప్పుడే ఒక సమైక్యమైన పౌరుడిగా జీవించలేడు అనేది ఈయన ఎంఫీ ముప్పట్టు పేర్కొన్నారు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కోడ్ ఏంటంటే జీవించే కళ. సో జీవించే కళ లేకపోతే తను ఏం చేస్తాడండి? కాదు కదా. సో జీవించే కళ అనేది ఉండాలి. జీవించే కళ, సమైక్యమైన పౌరుడిగా జీవించలేడు. జీవించే కళ అంటేనే మనం గుర్తుంచుకోవాల్సింది ముఫట్ జీవించే కళ. నెక్స్ట్ జేమ్స్ ఈయన ఏం పేర్కొన్నారంటే సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాల దర్పణమే సాంఘిక శాస్త్రము. దర్పణం అంటే ఇక్కడ ఏంటి? మిర్రర్. దర్పణం అంటే మిర్రర్, అద్దము. సామాజిక శాస్త్రాలు చెప్పిన విషయాల దర్పణమే సాంఘిక శాస్త్రం. ఆ సమాచారాన్ని గ్యాదర్ చేసి ఒక సామాజిక శాస్త్రవేత్తగా దానిని సరళమైన రీతిలో సమగ్రంగా పిల్లల యొక్క స్థాయిని బట్టి వ్యక్తీకరణ చేసేదే సాంఘిక అధ్యయనం అనేసి జేమ్స్ హై అనేది మనం పేర్కొన్నారు. మరి ఈ జేమ్స్ హైకి ఇక్కడ ఉండే డెఫినేషన్స్లో మనం గుర్తుంచుకోవాలనే విషయం ఏంటంటే సో దర్పణము, మిర్రర్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ ఇది జేఎం ఫారెస్టర్ ఈయన వచ్చేసి సాంఘిక శాస్త్రం అంటే సమాజ అధ్యయన సమాజము ఏర్పడిన విధానము, ఆ సమాజంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనలు తెలియజేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. జేఎం ఫారెస్టర్ ఏం పేర్కొన్నారంటే సాంఘిక శాస్త్రం అంటే సమాజ అధ్యయనము, సమాజం కోసం ఏర్పడిన విధానము అండ్ సమాజంలో విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెలియజేయడమే దీని యొక్క ముఖ్య లక్షణం. మరి ఇక్కడ ఫారెస్ట్లో మనము ఎలా ఉండాలి? ఒక బాధ్యతాయుతంగా ఉండాలి కదా. సో ఈ ఫారెస్టర్ గురించి చిన్న కోడ్ ఏంటంటే బాధ్యతాయుత ప్రవర్తన. సో ఫారెస్టర్ గురించి మనం చిన్న కోడ్ ఏంటి? ఇక్కడ బాధ్యతాయుత అనేది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వెస్లీ అండ్ రాన్స్కీ ఏమని చెప్పారంటే బోధించడం కోసం సూక్ష్మం చేసిన వివిధ సామాజిక అధ్యయనాల భాగమే సాంఘిక అధ్యయనం. చాలా చిన్న డెఫినేషన్ ఇచ్చారు చూడండి. బోధించడం కోసం సూక్ష్మం చేసిన వివిధ సామాజిక అధ్యయనాల భాగమే సాంఘిక అధ్యయనము. ఇక్కడ మరి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే గుడ్డి గుర్తు మనకు వెస్లీ, రాన్స్కీ. సా ఉంది కదా. సో ఇక్కడ రెండిట్లలో సా అనేది వెస్లీ అంటే సా, రాన్స్కీ. సూక్ష్మం అనేది గుర్తుంచుకోవాలి. బోధించడం కోసం సూక్ష్మం చేసిన వివిధ సామాజిక అధ్యయనాల భాగమే సాంఘిక అధ్యయనం అనేది చెప్పింది ఎవరంటే వెస్లీ అండ్ రాన్స్కీ. ఇక్కడ ఈబి వెస్లీ అండి. అక్కడ వెస్లీ అండ్ రాన్స్కీ అయితే ఇక్కడ మీరు ఈబి వెస్లీని గుర్తుంచుకోండి. ఈబి వెస్లీ వచ్చేసి విద్యార్థి అతని పరిసరాలతో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన కార్యక్రమాలతో ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేయడమే సాంఘిక శాస్త్రం అనేసి ఈయన అన్నారు. ఇక్కడ చూడండి, విద్యార్థి అతని పరిసరాలతో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ క్రియేటివిటీగా సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన కార్యక్రమాలలో ఏర్పరచుకున్న సంబంధ బాంధవ్యాలను అధ్యయనం చేయడం అనేసి ఈబి వెస్లీ మనకు పేర్కొన్నారు. ఇక్కడ ఈయనకు గుర్తుంచుకోవాల్సిన కోడ్ ఏంటంటే క్రియేటివిటీగా ఉంటారు, అలా ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. ఈబి వెస్లీ అయితే సృజనాత్మకమైన స్నేహపూర్వకమైన అనేది గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే సెకండరీ విద్యా పునర్వ్యవస్థీకరణ కమిషన్ అమెరికా వాళ్ళు ఏం చెప్పారంటే మానవ సమాజ అభివృద్ధికి తోటి మానవ సముదాయంలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష అంశాల పట్ల అవగాహనను పెంపొందించేదే సాంఘిక శాస్త్రము. సెకండరీ విద్యా పునర్వ్యవస్థీకరణ కమిషన్ అమెరికా దేశం వాళ్ళు మానవ సమాజ అభివృద్ధికి తోటి మానవ సముదాయంలో కలిసి జీవించే విధానాన్ని తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష లేదా పరోక్ష అంశాల పట్ల అవగాహనను పెంపొందించేది అనేసి వీళ్ళు సోషల్ స్టడీస్ గురించి డెఫినేషన్ ఇచ్చిన తీరు. మరి ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలి? అమెరికా అభ్యున్నతి. సో ఈ వర్డ్ మనకి ఎక్కడైనా కనిపించిందంటే అది ఎవరు అన్నారంటే సెకండరీ విద్యా పునర్వ్యవస్థీకరణ కమిషన్ అమెరికా వాళ్ళు పేర్కొన్నారండి. సో ఇదండి, ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే నేను మీతో ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఇక్కడ డెఫినేషన్స్ ఆఫ్ సోషల్ స్టడీకి సంబంధించిన వీడియో. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ ఇవ్వడం వల్ల క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అట్లీస్ట్ డిస్లైక్ అనేది చేయండి, ఓకేనా అండి. సో ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా టెట్ ఆర్ డిఎస్సి వస్తుంది, అందులో మాత్రం డౌటే లేదు. సో ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు కానీ
లేకుంటే ఇప్పుడు స్కోర్ అనేది తక్కువ చేసిన వాళ్ళు కానీ బెటర్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. కంటెంట్ కంటే మెథడే ఒక్కోసారి ఈజీ అనిపిస్తుందండి. మెథడ్ చాలా ఈజీ, ఎందుకంటే అన్నిటికీ లింకప్ అయి ఉంటుంది. మనకు అటువైపు పిఐ లింక్ ఉంటుంది అండ్ ఇంకోటి సైకాలజీ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మెథడ్ అనేది చాలా చాలా ఈజీ. ప్రతి పాయింట్ ఆలోచించే విధంగా చేస్తే క్వశ్చన్ కూడా మనము చేయొచ్చు, అక్కడ ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.